హాయ్ అండి, రంజాన్ సిరీస్లో డే 7 రెసిపీ అండి ఆలూ బజ్జీ. దీనికి కావాల్సినవి ఆలు, శనగపిండి, బియ్యపిండి, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, అంతే. ఇంకేం అవసరం లేదండి. చాలా ఈజీగా చక్కగా మంచి రెసిపీని రెడీ చేసుకుందాము. ఇది ఇన్స్టాలో ప్రజెంట్ వైరల్గా ఉంది. ఇది చాలా ఓల్డ్ రెసిపీ అండి, కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. దీనికి పొడవుగా ఉన్న 2 ఆలూని తీసుకున్నాను, ఎందుకంటే మనం సర్కిల్స్లో కట్ చేస్తాం కాబట్టి. సో మనం పొడవుగా ఉన్నవి ప్రిఫర్ చేస్తే సర్కిల్స్ కూడా రౌండ్గా వస్తాయి. సో అందుకని చెప్పి చక్కగా వాటిని చక్కగా పీల్ తీసేసి నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని సర్కిల్స్ కట్ చేసుకున్నాను. మరి పలుచగా ఉండకూడదు, స్టార్టింగ్ అలా పలుచగా వచ్చాయి, నెక్స్ట్ అన్నీ చాలా తిక్కగానే వచ్చాయండి. ఇలా కట్ చేసేసుకున్నానండి. 2 కూడా ఇలా సర్కిల్స్ బాగా కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. బ్యాటర్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను. అందులో దానికి సరిపడా శనగపిండి తీసుకున్నాను, బియ్యపిండి కూడా వేసుకోవాలి, కొంచెం రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, అదే బియ్యపిండి, పసుపు, కారం వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మన బజ్జీల పిండిలా రెడీ చేసి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి పలుచగా ఉంటే బంగాళ బజ్జీ పిండికి ఎలా రెడీ చేస్తాము బజ్జీ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. సో అందుకని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంచుకోండి. ఓకే, ఇది కూడా కలిపేస్తాను. నెక్స్ట్ ఇందులో మనం రెడీ చేసుకున్న సర్కిల్స్ని ఈ బ్యాటర్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. నేను ఆయిల్ కూడా పెట్టేసాను ఆల్రెడీ. చాలా ఓల్డ్ రెసిపీ, ప్రజెంట్ ట్రెండింగ్ ఉంది. కాకపోతే నెక్స్ట్ ఒక్కొక్కటి వేసేసుకోవడమే. నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసానండి. అది కొంచెం ఎక్కువ ఉన్న ప్యాన్ పెట్టుకుంటే సర్కిల్స్ కాబట్టి మనం బజ్జీలు వేసేసుకోవడమే. ఇందులో కావాలంటే మీరు సోడా కూడా వేసుకోవచ్చు, ఇంకా పొంగుతాయి. సోడా వేయలేదు, అప్పుడే చాలా చక్కగా ఫ్రై అవుతాయి. లేకపోతే ఎక్కువ ఆయిల్ ఎక్కువ తీసేసుకోవడం. నేను ఇందులో సోడా వేయలేదండి, మీకు కావాలంటే సోడా వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ పొంగుతాయి బజ్జీలు. ఫ్రై అయిపోయాయి. ఇంకా కొంచెం మీకు మంచిగా కావాలంటే కొంచెం కారం ఎక్కువ తిన్న వాళ్ళకి అయితే డార్క్ కలర్ వచ్చినంత వరకు కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. కావాలంటే ఇందులో మీరు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ మిర్చితోనే వేసుకుంటున్నాను. ఒక బంగాళదుంప ఉన్నా సరిపోతుంది, సెకండ్ ట్రిప్ కూడా శనగపిండి ఉన్నా సరిపోతుంది. మిగతా టేస్ట్గా లేకపోయినా వీటితో చక్కగా బజ్జీ రెడీ చేసుకోవచ్చు ఈజీగా, తక్కువ టైంలో. మీకు చూపించాలని చెప్పి ఇంత టైం పట్టింది, ఆలు లేదంటే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. మీరు బజ్జీ రెడీ అయిపోయినట్టుగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఫుల్ వైరల్ ఉంది ప్రెజెంట్. ఇది చాలా ఓల్డ్, మీరు డెఫినెట్గా కోవిడ్లో చాలా సార్లు ఇంకా టేస్ట్గా ఉంటుంది. దీన్ని కెచప్తో మనం తింటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వీడియో కనుక నచ్చినట్టయితే ట్రై చేస్తాను. చాలా టేస్టీగా ఉంది. చాలా చిన్న రెసిపీ, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మధ్యలో ఆలు ఉంటుంది, పైన లేయర్స్ వస్తాయి. మధ్యలో ఆలు, పైన లేయర్, కిందన లేయర్. కెచప్తో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.